హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ వీడియో ఆఫ్ ఏడి ఎంటర్టైన్మెంట్. గైస్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో మ్యాథ్స్ 2B సబ్జెక్ట్లో డిఫినైట్ ఇంటిగ్రేషన్ గురించి మాట్లాడుకుందాం. ఈ చాప్టర్లో నుంచి మనకు ఒక 7 మార్క్స్ క్వశ్చన్ అనేది వస్తుంది. కాబట్టి ఇది కూడా ఒక లాంగ్ ఆన్సర్ చాప్టర్ కాబట్టి ఎవరు మిస్ కాకుండా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. గైస్, ఇంకా వీడియోని స్టార్ట్ చేసే ముందు ఇంకా ఈ వీడియోని ఎవరైతే లైక్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ ఇప్పుడే లైక్ చేసుకుని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేసుకోవడం ద్వారా నాకు మరింత మోటివేషన్గా ఉంటుంది. ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఫ్యూచర్లో మీకు ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ వస్తూ ఉంటాయి. మీరు వాటిని చూసి ఇన్ఫర్మేషన్ గెయిన్ చేయవచ్చు. ఓకే గైస్, వీడియోలోకి వెళ్తే ఈ డిఫినైట్ ఇంటిగ్రేషన్ అనే చాప్టర్లో నుండి మనకు 7 మార్క్స్ క్వశ్చన్ అనేది వస్తుంది. అంటే ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ అనేది వస్తుంది. కాబట్టి ఇందులో నేను కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తాను. మీరు అవి జాగ్రత్తగా ప్రిపేర్ అవుతే మీకు కన్ఫామ్గా ఒక క్వశ్చన్ తగిలే ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు ఇక్కడ చూసుకుంటే మీరు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ఎలా ఇండికేట్ చేస్తారంటే, నేను టిక్ చేసి 2026 అని రాశాను. 2026 అంటే ఐపీ బోర్డ్ ఎగ్జామ్ 2026 అని అర్థం. కాబట్టి మీరు అప్పుడే ఐపీ బోర్డ్ ఎగ్జామ్ రాస్తారు కాబట్టి నేను అలా అర్థంగా పెట్టాను. ఇక మీరు 2026 అని అర్థం చూసుకుంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏదైనా మీరు గమనిస్తే ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, అంటే ఫస్ట్లో సెకండ్ బిట్టు, ఇంకా సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్. గైస్, మెజారిటీ నాకు తెలిసిన దాని ప్రకారం ఇంకా రిపీట్ అయిన ఫ్రీక్వెన్సీ ప్రకారం, అంటే క్వశ్చన్స్ ఐపీ బోర్డ్ ఎగ్జామ్స్లో రిపీట్ అయిన ఫ్రీక్వెన్సీ ప్రకారం ఈ 5 క్వశ్చన్స్లో నుంచి ప్రతి ఇయర్ ఒక క్వశ్చన్ అడుగుతున్నట్టుగా తెలిసింది. కానీ ఒక్కొక్కసారి మనం వేసిన అంచనా తప్పు కావచ్చు. అది ఎలాగంటే ఈ 6, 7 అని చెప్పి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి చూసారా, ఈ క్వశ్చన్స్లో నుంచి కూడా ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే ఇవి మనకి ఇవ్వరు, కానీ అప్పుడప్పుడు పేపర్ టఫ్గా ఇవ్వాలనుకున్నప్పుడు ఇదే ఇవ్వచ్చు. కాబట్టి ఇప్పటికీ కూడా టైం ఉంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ 6th క్వశ్చన్ కూడా కొంచెం ప్రిపేర్ అవ్వండి. నేను కొంచెం టిక్ పెట్టలేదు, కానీ ఇప్పుడు చెప్తున్నాను కదా, నేను 1 to 5 అయితే టిక్ చేశాను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని. కానీ మీరు ఇప్పుడు అంటే నేను ఈ వీడియో చేయడానికి ఇంకా ఐపీ బోర్డ్ ఎగ్జామ్ జరగడానికి 5 to 8 months టైం ఉంది. కాబట్టి మీరు ఎవరు టైం వేస్ట్ చేసుకోకుండా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఇంకా 6th క్వశ్చన్ కూడా టిక్ చేసుకోండి. 6th క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్ టైప్ లాంటిదే. మీకు పేపర్ టఫ్గా ఇవ్వాలనుకుంటే మీకు ఫస్ట్ 5 నుంచి కాకుండా లాస్ట్లో నుంచి ఏవి అవుతాయి మీకు ఇచ్చేస్తాడు. అప్పుడు మీరు వాటిని ఎప్పుడు చూసండరు, ఇంకా అన్ఇంపార్టెంట్ అనుకుంటారు. కాబట్టి అది చూడంగానే మీరు ఎగ్జామ్లో చాలా డిస్కరేజ్ ఫీల్ అవుతారు. ఓకే గైస్, నేను చెప్పాలనుకున్న కాన్సెప్ట్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. 1, 2, 3, 4, 5 ఈ 5 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కాబట్టి మీరు మిస్ కాకుండా ఈ 5 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఇంకా ఇప్పుడు టైం ఉంది కాబట్టి మీరు 6th క్వశ్చన్ కూడా ప్రిపేర్ అవ్వండి. 6th కూడా ఇంపార్టెంట్ కింద లెక్కే. ఓకే గైస్, ఈ వీడియోని ఎక్కడితో నేను ఎండ్ చేద్దామని అనుకుంటున్నాను. ఇంకా మీకు ఇంటర్మీడియట్ సంబంధించి ఏదైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా మన వీడియోలో కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా వాటిని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా డిస్కస్ చేయాలంటే మీకు ఏదన్నా చాప్టర్ కానీ ఏదైనా క్వశ్చన్స్ కానీ అర్జెంట్గా కావాలంటే నాకు 7 మార్క్స్ క్వశ్చన్ ఫాస్ట్గా కావాలి, 4 మార్క్స్ ఫాస్ట్గా కావాలి, 2 మార్క్స్ ఫాస్ట్గా కావాలి, ఈ చాప్టర్ నాకు ఇప్పుడే కావాలి అన్నవారు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే మన వీడియో కామెంట్స్లోకి వచ్చేసి నాకు ఆ చాప్టర్ 4 మార్క్స్ 7 మార్క్స్ కావాలి అని చెప్పి కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా చూసి మీకు త్వరగా వాటిని నేను వాటిని అప్లోడ్ చేసి మీకు అందించడానికి ట్రై చేస్తాను. ఓకే గైస్, మీకు చెప్పినట్టే ఇంటర్మీడియట్ సంబంధించిన డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏదైనా చాప్టర్ అర్జెంట్గా కావాలంటే కూడా కామెంట్ చేయండి. ఓకే గైస్, ఈ వీడియో ఇంతే. బాయ్ బాయ్.